శూలం బుదిస్తాను. వారం గోరెనా దేవుడు దండి వారం గోరెనా మల్లన్న దశి వీరయ్య దేవుడికి వేసుకుంటారు. ఇలా వీరయ్య దేవుడికి గొర్రె పిల్లలు చేసుకుంటారు, బోనాలు చేస్తారు, కొబ్బరికాయలు కొట్టుకుంటారు. దేవునికి పంటలు మంచిగా పండాలి, వానలు మంచిగా కొట్టాలి అని వీరయ్య దేవుడికి ఆకాశాన్ని చేసుకుంటారు. ఆడాదికి ఒకసారి మొక్కులు బోనాలు గొర్రె పిల్లలతో చేసుకుంటారు, తప్పులతో మంచిగా సంతోషంగా. కుల వీరయ్య దేవుడు చెంపలకు పసుపు ఎందుకు పెట్టుకుంటారంటే కుక్కలు రాకుండా, వానలు కొడతాయంటే కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకోవాలంటే వానాకాలం చెడకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు పాయసానికి ఇచ్చం అడిగేస్తాం దేవునికి, అలా పండుగ పోయేస్తాం 5 ఇండ్లు అడిగేస్తాం. మనము బియ్యం వేసి బెల్లం వేసి దేవునికి బోనం వండుతాన్నా. పూజలయ్యా మల్లయ్య జగ్గుల్ల మోతలయ్యా దేవుడా, పూజలయ్యా మల్లయ్య జగ్గుల్ల మోతలయ్యా దేవుడా, రత్నాల గద్ద మీద మల్లయ్య రాజరిక మేలవయ్యా ఓ దేవా. రాసుకోవాలి బోనానికి. వీరే దేవునికి బోనం చేసుకొని పోతాం. ఇట్లా దేవుని బోనాన్ని ఉదించుకొని పట్టుకొని పోతాం దేవుని దగ్గరికి. పసుపుతో కూడా అండొచ్చు, బెల్లం వేసి అండుకోవచ్చు దేవునికి బోనం. కొబ్బరికాయలు అక్కమాకాయలు కోచి వీరయ్య దేవుడికి కోచి 2 దేవుళ్ళకు 2 ఫోటో అవుతాను. మల్లయ్య గారడి వేశాలునా ఓ దేవా, అటువంటి గాని లోకాశంకడు అన్నాడు వీరభద్రుడైన గాని చేపట్టుకొని అటువంటి వీరభద్రుడు తీసుకొచ్చి అటువంటి దూరం ఎక్కడ పోయేసిన 1 గడియలు 2 గడియలు 9 గడియలు అయినాక మరి అటువంటి గాని బ్రహ్మదేవుడి కొడుకు బాడు వీరయ్య జన్మించిండు. నన్నవు మల్లయ్య మైలారం గుళ్ళల్లోనా మల్లయ్య మా గొప్ప దేవుడు